మీరందరూ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు కదా, మీకు నాన్ వెజ్ క్రేవింగ్స్ రావా, మీకు అసలు నాన్ వెజ్ తినాలనిపించదా, ఇప్పుడే మానేశారా, మీరు ఫస్ట్ నుంచి నాన్ వెజ్ తినరా, ఇవన్నీ కూడా నన్ను ఫ్రీక్వెంట్గా మనల్ని అడిగే క్వశ్చన్స్ అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రెసిపీ. నాకు కూడా నాన్ వెజ్ క్రేవింగ్స్ వస్తాయి. నేను నాన్ వెజ్ ఎలా చేసుకుంటాను ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఈ రెసిపీ మస్ట్ అండ్ షుడ్గా సేవ్ చేసి పెట్టుకోండి. ట్రై చేసి ఒక్కసారి ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, పూరీలోకి కానీ ఇలా చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ మీరు నాన్ వెజ్ జోలికి పోరు, ఇదే చేసుకొని తింటారు. అసలైతే ఈ రెసిపీ ఏంటి, ఎలా చేస్తున్నాను అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని చెక్క, లవంగాయి, అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, టమాటాలు వేసి మెత్తగా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడ అంత మెత్తగా జారుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది కూడా వేసేసి ఉప్పు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి. మనం మిక్సీ వేసుకున్న ఐటమ్స్ తప్ప ఇంకే ఐటమ్స్ దీనికి అవసరమే లేదు. చక్కగా ఈ మసాలా వేగిపోయిన తర్వాత కారము, గరం మసాలా వేసుకొని ఇంకా 2 minutes బాగా వేగనివ్వాలి. వేగి ఆయిల్ బయటకు వస్తుంది అనుకున్నప్పుడు దీనిలో వాటర్ కూడా, కొంతమంది గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలనుకున్న వాళ్ళు వాటర్ తక్కువ పోసుకోండి. లేదు ఇలా నేను చూపించిన టైప్లో కావాలి అనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఈ మసాలాలో బాగా బాయిల్ అయ్యేలాగా, తెరలు అంటారు కదా, అలా తెరలేలాగా ఉడకబెట్టుకోవాలి. వాటర్ పోసిన దగ్గర నుంచి ఒక 10 to 20 minutes దాన్ని బాగా తెరలనివ్వాలి. అలా తెరలుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక 5 minutes దాన్ని అట్లాగా తెరలతో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వేడివేడిగా మనం చేసుకున్న ఇడ్లీల్లో పైన చారువ అట్లా పోసుకొని తింటుంటే ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, చేస్తాను. సరే మరి, ఉంటా, బాయ్.